ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పాపం విష్ణుప్రియ కన్నా వాళ్ళ సొంత మమ్మీలు చనిపోతే ఎంత బాధపడ ఒక వీడియో వచ్చిన ఏడుపు వచ్చిందన్న. అదే నైనిక కన్నా వాళ్ళ సొంత డాడీ అమ్మాయి పుట్టిందని వదిలేసిందన్న. మన అప్రి వాళ్ళ ఫ్యామిలీ గురించి తెచ్చుకుంటే ఏడుపు వస్తుందన్న. వీటిలో వాళ్ళు కొట్టున్నాయి, తప్పేం లేదు. మీకు సింపతి కావాలా, మీ సింపతి కొట్టుకుపోండి, మీ సింపతి ముని తేలుండి. వీళ్ళు కోట్లేండి కానీ వీడు ముద్దులిస్తున్న భయ్యా, అగ్లిస్తున్న భయ్యా. దయచేసి నేను కోట అయితే మనస్ఫూర్తి దొరుకుంటున్నాను. కాదు, అతనికి ఏం తెలియదు, కొంచెం అమాయకుడు, అందుకని అలా బిహేవ్ చేస్తున్నారు. చిన్న చైల్డ్ మెంటాలిటీ అని అంటారు, దాన్ని మీరు ఎందుకు తప్ప తీసుకుంటారు? చైల్డ్ మెంటాలిటీ, చైల్డ్ మెంటాలిటీ ఉన్నాడు ఎవడు ఇట్లా హగ్గులు కావాలని అడగడన్న. చైల్డ్ మెంటల్ ఉన్నాడు ఎవడు కిస్ కావాలని అడగడన్న. చైల్డ్ మెంటల్ ఉన్నాడు ఇట్లా ఎవడు కావాలని చిచ్చులు పెట్టాడన్న. చైల్డ్ మెంటల్ ఉన్నాడు ఎవడు నెగిటివ్ కట్టప్పలాగా బిహేవ్ చేయడన్న. చైల్డ్ మెంటల్ ఉన్నాడు ఎవడు కూడా ఇట్లా ఫేక్ ఉండడన్న. నా రిక్వెస్ట్, మీరు నా తిట్టిన ఎటువంటి నెగిటివ్ కామెంట్ పెట్టండి కానీ నా పేరు పవన్ కుమార్ తిట్టిన పర్లేదు కానీ దయచేసి వీని కోట్లేకండి. చాలా సింపతి గేమ్ చేయాలనుకుంటున్నాడు. ఈ రోజు కూడా అసలు నేను నమ్మలేకపోతే ఏం గేమ్ అన్నా వరస్ట్ గేమ్ ఆడాడు. 10 గుడ్లు దాచిపెట్టుకుంటాడు అన్న. ఒక 2 గుడ్లు ఇచ్చుకుంటే అయిపోయి 10 గుడ్లు పెట్టుకుంటాడు జేబులో. అవి పెట్టుకుని ఏం ఆడతాడన్నా? ఒక్కొక్క గేమ్ ఆడితే చూడన్నా. మొన్నటి వరకు యశ్మి అసలు ఏం గేమ్ ఆడలేదు. నిన్న గేమ్ ఆడింది భయ్యా. ఎంత అంటే ఒక అమ్మాయి కూడా ఇంత అబ్బాయిలతో పోరాడుతున్న ఫీలింగ్. అసలు ఈయన ఆడిందిలే పీకింది లేదు. ఎప్పుడు ఓన్లీ మాట్లాడుతూ అయిపోతా అన్న. గేమ్ ఆడద్దా బిగ్ బాస్ లో? సింపతి కావాలి, మాటలు ఇవేనా ఇక నాకు కావాల్సింది. నాకైతే ఫుల్ డిసప్పాయింట్ అయినా. నేనైతే ఇటువంటి వ్యక్తిని ఎంకరేజ్ చేద్దాం కోరుకుంటాను. మెయిన్ ఈ వ్యక్తి రచ్చబండకోవాల్సిన వ్యక్తి, బతుకు జట్కబండుకోవాల్సిన వ్యక్తి బిగ్ బాస్కి వచ్చిండు. ఇట్లా అనుకో తెచ్చినందుకే మనకి ఇన్ని ఇబ్బందులు. నిన్న పృథ్వీ ఒక చేతితో ఇట్లా మా నాగమణి కంటే ఆపడం, ఇంకోసారి ఇలా పాయింట్ పట్టి ఎక్కడం, చాలా ఈజీగా రావడం, అంటే ఫిజికల్ గా తన కొంచెం వీక్ ఉన్నాడు అని అనుకోవచ్చు. మరి వాళ్ళ కోపం రాదన్న. పృథ్వీకి చాలా కోపం వచ్చింది, మన నిఖిల్కి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే నిఖిల్కి దొరకని ఛాన్స్, మన పృథ్వీకి దొరకని ఛాన్స్ నాగమణి కంటే దొరికింది. ఏంది? సోనియా కిస్ చేయడం, సోనియా హక్ చేయడం. వాళ్ళు ఫీల్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. వాళ్ళు సోనియా మన నిఖిల్ కానీ ట్రాక్ ఏమో కానీ తను అన్నది కానీ సోనియా చెప్పింది, నువ్వు సిగరెట్ మానేయరా నీకు ఏమని ఇస్తాను సోనియా అన్న. కాబట్టి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు. వీడు వచ్చి మధ్యలో వచ్చి అక్క కొద్ది లోపల రావు, అక్కను హగ్గు తీసుకోవటాలు వాళ్ళకి మండింది. అందుకోసం తీసి నూకిండాడు ఎక్కిలాడు అట్లా జరిగింది. సో నేను చెప్తున్నా, ఈయన కంప్లీట్ దయచేసి ప్రజలారా. మన లాస్ట్ టైం కూడా సింపతి గేమ్ చేస్తారు కానీ ఆయన గేమ్ ఆడాడు. గేమ్ ఆడితే మనం లైక్ చేసినాం, ఎంకరేజ్ చేసినాం. దయచేసి గేమ్ ఆడవాడు ఎంకరేజ్ చేయండి. గేమ్ ఆడవాళ్ళు ఏం లేదు, కేవలం సింపతి గేమ్ చేయడం. ఇంకోటి నా మాటకి ఏమంటే, నేను ఈ కప్పు కొడితేనే నా పిల్లలు నన్ను ఇంటికి రానిస్తుంది, ఈ కప్పు కొడితేనే నా బిడ్డ నా దగ్గరికి వస్తుంది అంటే ఇండైరెక్ట్ ఏమవుతుందంటే వాళ్ళ పిల్లల మీద నెగిటివ్ అనిపోతామంట. అందరూ ఏమనుకుంటారంటే, ప్రజలు ఏమనుకుంటారంటే, ఓహో అంటే వాళ్ళ పిల్లల పేరు వైఫ్ ప్రియా అన్నమాట. అంటే ప్రియ మ్యామ్ ఈయన బిగ్ బాస్ కప్ కొడుతుని రాణిస్తుంది అంటే ఎంత డబ్బులకు కమర్షియల్గా ఉందని ఫీలింగ్ వస్తామంట. అంతేందుకన్నా నేను ఆయన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చెక్ చేసిన. ఈయనేమో వాళ్ళ వైఫ్కి ఫాలో అవుతున్నాడు, ఆయన వైఫ్ ఏమో ఈయన ఫాలో అవుతారు. ఇంకా డిస్టర్బెన్స్ ఏముందన్న, కరెక్ట్ ఈరోజు సెప్టెంబర్, ఈ లాస్ట్ సెప్టెంబర్ కలిసే ఉన్నారు. ఇంకా విడిపోయింది ఏడున్నా కావాలని ఒక డ్రామా. నా పిల్లలు విడిపోయింది, మా స్టెప్ ఫాదర్ ఒకసారి ఏమో డాడీ అనిపోయింది అంటాడు, ఒకసారి బతుకున్నాడు అంటాడు. మరి ఇది ఏం మాత్రం వానికి అర్థం కాదు. కంప్లీట్గా ఒక ఫేక్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా డిసప్పాయింట్. దయచేసి బిగ్ బాస్ గారు మనకి తీసి బయటకు పంపించండి సార్, నాకు వల్ల కావట్లేదు. నిఖిల్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నిఖిల్ అన్న తను మంచి ప్లేయర్ అన్న, అవును కాదన్న. తనకు మంచి ఆత్మ ఉంది బయట. తను అనుకుంటే మాత్రం చిట్కలో బాహుబలి లాగా తను కప్పు కొట్టుకోవచ్చు అన్న. కానీ కేవలం అన్న తన గేమ్ ఏం లేదు, మొత్తం సోనియా ఎట్లా అట్లా తను మేడం ఏం చేయాలి మేడం అక్కడ వాళ్ళు అటాక్ చేసి ఓకే మేడం చేస్తుంది మేడం అన్నట్లు మొత్తం సోనియా స్క్రిప్ట్. సోనియా ఎట్లా ఆడితే అట్లా ఆడతాడు. దయచేసి సోనియా నుంచి తను బయటకు వస్తే మాత్రం మంచిగా ఈజీ కప్పు కొట్టుకుంటారన్న. లేదు నేను ఇట్లా మొన్న లేడీస్ అందరూ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న లేడీస్ కొంతమంది ఒక నిఖిల్ ఎవరు ట్రై చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు డిస్కషన్ చేస్తారు కదా, దాన్ని బట్టి మీకు ఏమనిపిస్తుంది? నిఖిల్ అందరూ ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది? నిఖిల్ హ్యాండ్సమ్ ఉన్నాడు. నిఖిల్ మన కిరా సీత తనేమో నేను కిరా సీతకు ఫ్లడ్ చేస్తున్నా అన్నాడు. తను యశ్మి పిలిచి యశ్మికి నువ్వు ఫ్లడ్ చేసావంటే లేదు ఫ్లడ్ చేయలేదు, కొన్ని కన్ను కొట్టినా అంటే నేను కొట్టినా తను కూడా కన్ను కొట్టిన అన్నారు. అంత ఈ విషయాన్ని పట్టుకుపోయి సోనియా పోయి సపరేట్ పోయి పృథ్వీకి అరే నీకు యశ్మంటే ఇష్టమారా అని అడుగుతుంది. దీనికి ఈమెకి ఏమవుతుంది? వాళ్ళు లవ్ చేసుకుంటే ఈమె కాదు, అందరూ నిన్నే లవ్ చేయాలా? చిన్నోడు నిన్నే లవ్ చేయాలి, పెద్దోడు నిన్నే లవ్ చేయాలి, అభినవ్ నిన్నే లవ్ చేయాలి, నాగమణికంటే నిన్నే కిస్ చేయాలి, మిగతా వాళ్ళు చూసుకోవద్దా? నిజంగా ఈ రకం ఉందా? నిఖిల్ అన్నాను దయచేసి గేమ్ ఆడు, నీకు మంచి ఫ్యాన్స్ ఉన్నది, నీకు మంచిగా నువ్వు ఈజీ కప్పుకోతావు. ఈ రకంగా ట్రాక్ తప్పితే మాత్రం నేను ఎవడు బాబాపచ్చని నేను ఎవడు కాపాడలేడు అంతే. ఓకే బ్రదర్, మన అభయ్ నవీన్ గేమ్ ఎలా అనిపిస్తుంది? అభయ్ నవీన్ ఎందుకు నీకు అంత ఓవర్ యాక్టింగ్ నాకు అర్థం కాదు. ఎందుకు అంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాను? నేను కూడా ఉమ్మడి మెదక్ జిల్లా అన్న, తను సిద్దిపేట అన్నది. సో నిజంగా ఆయన మనోడు ఓట్లయితే మన ఫీలింగ్ ఉండే. లోపలికి పోయిన తర్వాత 2 వారాలు చాలా మంచి గేమ్ ఆడి నవ్వించాడు. చీఫ్ రాగానే బల్బ్ ఎక్కేసింది. ఎంత ఓవర్ యాక్టింగ్, ఎందుకో అర్థం కావట్లేదు. తను నామినేషన్ వచ్చిన తర్వాత నాగార్జున ఏమంటాడంటే ఒకరు ఎవరన్నా నామినేట్ చేసుకోవాలంటే నిఖిల్ నువ్వు ఆల్రెడీ చాలా ఫ్యాన్ బేస్ ఉంది, నువ్వు ఎవరన్నా కాదన్నా నువ్వు ఈజీగా నామినేషన్ సేఫ్ అవుతావు అని అనొచ్చు. అని డిఫెండ్ చేసుకుని ఛాన్స్ ఇస్తలేడు. నువ్వు 2 సార్లు నామినేషన్ అయ్యావు కదా, ఈసారి నేను పోతా, నన్ను నామినేట్ చేయనట.
అంత ఓవరాటింగ్ అవసరం అంతేందుకన్నా చీఫ్ అంటే ఏదన్నా ఒక గ్రూప్ లీడర్ లీడర్ నాకు ఏం చేయాలి, తను గేమ్ ఆడాలి, ఇతరులను గేమ్ ఆడించాలి. అది గ్రూప్ ఉన్న లక్షణాలు, ఒక లీడర్ ఉన్న క్వాలిటీస్. అది అట్లా కాకుండా ఐఎమ్ డన్, నేను గేమ్ ఆడా బిగ్ బాస్ కోపం రాదన్న. బిగ్ బాస్ టాస్క్లు ఇస్తున్నాడు, ఈయన కావాలని బిగ్ బాస్ నేను గేమ్స్ ఆడా అంటే బిగ్ బాస్కి ఎంత కాపం వస్తున్నా. నిజంగా నాకు తెలిసి తన చీఫ్ అయితే పనికిరాడు. చాలా అసలు కోపం వస్తుంది తన గేమ్ ఆడతాడు. మన పృథ్వీరాజ్కి అప్పుడు గేమ్ ఆడతాడు, ఈయన అప్పుడు గేమ్ ఆడతాడు, ఈయన గేమ్ ఆడాడు. ఏం ఆడుతాడు, తన వల్ల తన టీం మొత్తం నెగిటివ్ అవుతుంది అన్న. విష్ణుప్రియ గురించి ఏం చెప్తారండి? విష్ణుప్రియ నిజంగా నేను అమ్మాయిలకు ఛాలెంజ్ ఇస్తానుకుంటున్నా. బిగ్ బాస్ చూస్తే ప్రతి ఒక్క అమ్మాయికి మీకు ఒక ఛాలెంజ్. నా పేరు పవన్ కుమార్, ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. ఈసారి ఒక అమ్మాయి బిగ్ బాస్ కప్పు కొట్టడానికి దగ్గర ఉంది. మీకు దమ్ము ధైర్యం ఉంటే అమ్మాయిని గెలిపించుకోండి. ఎందుకంటే అమ్మాయి చాలా మంచి గేమ్ ఆడుతుంది, ఎటువంటి సింపతి గేమ్ చేయలేదు, ఎటువంటి ఇబ్బంది గేమ్ చేయలేదు, చాలా జెన్యున్ గేమ్ ఆడుతుంది. ఆ రిక్వెస్ట్ ప్రతిసారి బిగ్ బాస్ అందరూ అబ్బాయిలకి ఇచ్చారు. మీ అమ్మాయిలకు ఒక అవకాశం మీరు ఓట్లు వేసుకోండి. మేము కూడా అబ్బాయిలు సపోర్ట్ ఇస్తాం, మేము కూడా ఓట్లు వేస్తాం. అమ్మాయి విన్ చేయాలి మనస్ఫూర్తి దొరకకుండా. చాలా మంచి దమ్ము ఉన్న క్యాండిడేట్ 100% కప్పు కొట్టుకుపోతాను. విష్ణుప్రియ అన్న నాకు క్వశ్చన్ ఒక్క పాయింట్ చెప్తాను. విష్ణుప్రియ మీరు చూడండి, మన ఒక మాట అన్నదన్న సోనియా, లైక్ ఏదో గేమ్ ఆడుతుంటే అడల్ట్ అనే పదం వాడింది. అక్కడ ఎంత పెద్ద ఇష్యూ చేసాను, చిన్న మ్యాటర్ పట్టుకుని నేను అడల్ట్ అని ఏందని చూస్తుంటే మన సోనియా మాట అన్న అడల్ట్ అని విష్ణుప్రియ కామెడీ చేస్తే అని తను ఎన్నో షోలు సక్సెస్ఫుల్ రన్ చేసింది అన్న విష్ణుప్రియ. అంత పక్కన పెట్టాను. నాకు ఆ పదం నచ్చక నేను గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా నెగిటివ్ వర్డ్ వచ్చింది. అంతెందుకన్నా మన సోనియా ఒక మాట అంటది ఏంటంటే, నీకు తల్లిదండ్రులు లేరేమో, నువ్వు అందుకోసమే నీకు నచ్చినట్టు వేసుకుంటున్నావు, నాకు తల్లిదండ్రులు నాకు నచ్చింది మా పేరెంట్ చూస్తారా అన్నది. నాకు అనిపించింది అంటే విష్ణుప్రియ తల్లి లేదు కాబట్టి అట్లా అంటుందేమో అనుకున్నా. నిజంగా ఆ రోజు విష్ణుప్రియ గంట సేపు ఏడిచి ఉంటే మాత్రం ఎక్కలేని సింపతి గేనేది. ఈరోజు నాగమణి కంటే జస్ట్ ఎక్కడెక్కడ బయట ఉంటే నాకు నా పిల్లలు కావాలని తల్లి కావాలని అంటున్నాను కదా. సో ఆ రోజు విష్ణుప్రియను నాకు మదర్ లేదని అన్న ఒక మాట అని ఉంటే ఎక్కలేని సింపతి గేనేది అన్న. తను ఇప్పుడు అంతేందుకు నాగార్జున వచ్చి కూడా ఆ ఫుటేజ్ చూపిస్తాడు మన సండే రోజు. నేను అనుకున్నా 100% విష్ణుప్రియ సోనియా వేసుకున్నాను, మండే రోజు నామినేషన్ వేసుకుంటా అనుకున్నా. అసలు విష్ణుప్రియ నామినేషన్ కూడా వెళ్ళలేదు సోనియాకి. అంత మంచి గొప్ప మనసు ఎవరుకుంటుందన్న. నిజంగా చాలా అంటే తను ఈ మధ్యలో బిగ్ బాస్కి వచ్చిన ఒక డైలమాలో కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది, కానీ తనకున్న ఫ్యాన్ బేస్ ఎవరు కదన్న. తనకు ఆల్రెడీ ఒక ఆర్మీ స్టార్ట్ అయిపోయింది బయట.